గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి అయిపోయింది. ముందుగానే వ్యాక్సిన్ ఉందని చెప్పారు కదా, ఆ వ్యాక్సిన్ని ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటే మంచిది? సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనము 10 years to 14 years వాళ్ళకి ఇస్తే 2 dose రెజిమ్ 0 and 6 months, అంటే ఈరోజు తీసుకుంటే 6 నెలలకి. అయితే ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి అన్ని కంట్రీస్లో ఇది, మన ఇండియాలో మాత్రం ముందు అమ్మాయిలు తీసుకోండమ్మా తర్వాత చూసుకుందాం అబ్బాయిల సంగతి అంటాం. ఇది వాట్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది, అక్కడ పులిపురిలాగా వచ్చే వాటిని ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు WHO ఈస్ ట్రైంగ్ టు గెట్ అప్ విత్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. సో ఒక్క డోస్ తీసుకున్నా చాలు అనేది స్టడీస్ నడుస్తున్నాయి. అప్పటి వరకు ఇది 2 డోసులు. మిగతా వాళ్ళకి 10 years నుంచి తర్వాత 14 years తర్వాత కనుక వస్తే టిల్ 45 years ఇట్ ఈస్ 3 dose వ్యాక్సిన్. అంటే ఈరోజు తీసుకుంటే మళ్ళీ 2 నెలలకు ఒకటి, దాని తర్వాత ఇంకో 4 నెలలకు ఒకటి. సో ఈ 3 dose మనకి 45 years కట్ ఆఫ్ అంటాం. ఎందుకని అంటే లాంజివిటీ గురించి, మనకి ఈ రోజు వరకు బాగున్నారు అంటే 10-15 ఏళ్ళ వరకు క్యాన్సర్ రాదులే అని. కానీ ఇప్పుడు మన ఈ రోజుల్లో నోబడీ వాంట్స్ టు డై అట్ 60-65 years ఆల్సో. సో ఐ ఫీల్ దట్ ఎవ్రీ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ షుడ్ బి టేకింగ్ ద వ్యాక్సిన్. ఎంత కాస్ట్ ఉంటుంది? కాస్ట్ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ యూ టేక్. ఇప్పుడు మనకి ఇండియా తరఫున కూడా మనకి మన సీరం వీళ్ళకి మన పూనా వాళ్ళది ఉంది కదా, మన వాళ్ళతో తక్కువ కాస్ట్కి ఉన్నాయి. నానో వ్యాలెంట్ ఉంది, క్వాడ్రీ వ్యాలెంట్ ఉంది. మనం తీసుకునే వాటిని బట్టి హై రిస్క్ హెచ్పివిని బట్టి కాస్ట్ ఉంటుంది. కానీ నేను ఇందాక అన్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ నాట్ కాస్ట్లీ, ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ ఫర్ ద మనీ, ఎక్స్పెన్సివ్ ఫర్ మెంటల్ ట్రామా, ఎక్స్పెన్సివ్ ఫర్ ద ఫ్యామిలీ. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్లకుండా చూసుకోవాలి అంటే వ్యాక్సిన్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ. రైట్.